अमित शाह कांग्रेस पार्टी राहुल गांधी गारी नायकत्వం राहुल गांधी गारी नायकत्వం सोनिया गारी नायकत्వం मोदी अमित शाह कांग्रेस पार्टी मोदी तेरी गुंडागर्दी अमित शाह सुब्रमण्य स्वामी आवाज दी कांग्रेस पार्टी दादा लड़ते गौरव से हम रहेंगे मोदी से दादा लड़ते गौरव से हम रहेंगे जोरों से दादा लड़ते गौरव से हम रहेंगे जोरों से मोदी तेरी तानाशाही नहीं चलेगी मोदी तेरी तानाशाही नहीं चलेगी मोदी तेरी गुंडागर्दी नहीं चलेगी कांग्रेस पार्टी
पार्टी जिंदाबाद कांग्रेस पार्टी मोदी करे ताना जाई मोदी 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 గత 10 ఏళ్ల నుంచి ఈడీ కేసులు అక్రమంగా రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ మీద ఓపి వారిని అన్యాయంగా కోర్టుకు ఇచ్చి, అలాగే ఈడీ ఎంక్వైరీ చేసి వారు అక్రమంగా వారికి ఇది ఒక నిదర్శనం. బీజేపీ వాళ్ళకు వాళ్ళ అబద్ధ ప్రచారాలు కానీ అబద్ధ కేసులు పెట్టడంలో ఇది ఒక నిదర్శనం. ఇదే ఇక ముందు కూడా కొనసాగిస్తే ఊకుండేది లేదు. వాళ్ళు ఇలా కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చిర్రు. ఇది అసలు గాంధీ చరిత్ర కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర కానీ బీజేపీ ఖబర్దార్. ఫోన్లో తీసుకున్నా
नरेंद्र मोदी मुर्दाबाद 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 नरेंद्र मोदी मुर्दाबाद 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 मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी मोदी तेरी गुंडागर्दी नहीं चलेगी नहीं चलेगी मोदी तेरी गर्दी नहीं चलेगी नहीं चलेगी दादा लड़े थे गोरों से हम लड़ेंगे जोरों से दादा लड़े थे गोरों से हम लड़ेंगे जोरों से భారతదేశంలో స్వతంత్రం రాకముందు 1938లో నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించడం జరిగింది. దాని తర్వాత స్వతంత్రంలో పోరాడుతున్న వ్యక్తులు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూ గారి గాంధీ గారి సారథ్యంలో ఎంతోమంది జైలు పాలైనరు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ యొక్క పత్రికను కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసుకొని దాన్ని నెహ్రూ గారు నడిపించడం జరిగింది. దాని మీద 2010లో సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ ఒక ఎంపీని ముందల పెట్టుకొని యొక్క బీజేపీ వారు రాహుల్ గాంధీ గారు మేడం సోనియా గాంధీ మీద కేసులు వేయించడం జరిగింది. 2012లో మళ్ళీ 16 కేసులు కూడా వేయించారు, అక్రమ కేసులు అని చెప్పి, అక్రమ సంపాదన కేసులు అని చెప్పి. మేము ఒకటే అడుగుతాం బీజేపీ వాళ్ళకి, మోతీలాల్ నెహ్రూ నుంచి నెహ్రూ కుటుంబం వరకు, ఇందిరాగాంధీ కుటుంబం వరకు, ఆ రోజుల్లో నెహ్రూ గారు ప్రధానమంత్రి కాకముందు లండన్లో కాలేజ్ చదవడం జరిగింది. దేశంలో అత్యంత ధనికులో నెహ్రూ కుటుంబము. మరి అటువంటి కుటుంబము మరి ఈరోజు దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో కూడా. మరి పార్లమెంట్లో దేశంలో ఏం జరుగుతున్నది, మా నాయకులు మాకే అన్ని మంచి జరుగుతుంది చెప్తారు. ఒక అపోజిషన్ పార్టీ ఉండాలా. అప్పుడు ఈ యొక్క బీజేపీ వారిను అటల్ బిహారీ వాజ్పేయి అవుతుంది, మరి అద్వానీ గారిని 2 ఎంపీలుగా కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్గా మాకు ఉండాలి, మద్దతు వాళ్ళు ఉండాలి. మేము మా పార్లమెంట్ సభ్యులు కానీ మా రాష్ట్రాల్లో ఉన్న ఎక్కడ ఏం జరుగుతున్నది, మా వీపు మాకు కనపడదు, ఇతరులు చూస్తే చెప్తే కనబడుతుంది ఈ వీపులు ఏం జరుగుతున్నది అన్న ఉద్దేశంతోనే ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో వారిని ఉంచి వారి ద్వారా వారు ప్రతిపక్షంగా మాట్లాడితే ఏం మా తప్పులు చెప్తారు మేము సవరణ చేసుకున్నాం, వారి సలహాలు స్వీకరించుకున్నాము. మరి ఇప్పుడున్న ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వము ప్రతిపక్షాన్ని మొత్తం అనగదొక్కుతున్నది. రాహుల్ గారు ఏదైతే నీకు పార్లమెంట్లో మాట్లాడుతున్నారో వారి మాటను స్వీకరించకుండా వారి కుటుంబం మీద ఈరోజు ఈడీ కేసులు వేయించడం జరిగింది. దాంట్లో భాగంగా దేశం మొత్తం కూడా బీజేపీ వ్యతిరేకంగా ఈనాడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలంది రోడ్ల మీదకి వచ్చి ఈరోజు తెలంగాణలో మా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా దానికి నిరసనగా వారి బీజేపీ కార్యాలు ముట్టడించాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము కంకణం కట్టుకున్నాము. కానీ దాంట్లో భాగంగా మమ్మల్ని అందరినీ పోలీసులు ఇక్కడ అరెస్ట్ తీసుకురావడం జరిగింది. మరి ఈ అరెస్ట్తోని ఇంతతో ఆగదు. మీరు ఇప్పుడైనా కళ్ళు తెరవండి. మొన్న మీరు ఈడీ మీద కేసుల్ని ఛార్జ్షీట్ వేసిర్రు, దానికి ఢిల్లీ హైకోర్టు కొట్టేయడం జరిగింది. ఇది పద్ధతి కాదని చెప్పి మరి ఇప్పుడైనా మీకు చెంపపెట్టుగా ఒక కోర్టు ఇచ్చి తీర్పిచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఏ కేసులో వేసిండ్రో మీరు అంది దాన్ని తక్షణం ఉపరించుకోండి. మరి ప్రతిపక్షానికి స్థానం కల్పించండి. మీ తప్పులను మేము చూపిస్తాం. మీరు దవన చేసి దేశాని కోసం మీరు త్యాగం చేయండి. ఎందుకంటే మీరు అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీ మేము అధికారం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. మా సోనియా గాంధీ గారికి 2 సార్లు అవకాశం వచ్చింది ప్రధానమంత్రి కావడానికి, 2004లో 2009లో. అయినా వారు అధికారం కాదు, మాకు దేశ ప్రజలు ముఖ్యము. ఎవరైతే నీతి నిజాయితీగా ఉన్నారో ఆ రోజు మా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసి దేశం కోసము ఎంతో అభివృద్ధి కార్యం చేపడం జరిగింది. మరి మీరు అధికారంలోకి వచ్చారు 14లో. నేను 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను చెప్పినాం యువకులకు. మరి ఇప్పుడు వచ్చి మీరు 12 సంవత్సరాలు అవుతుంది. మరి దగ్గర 24,000 ఉద్యోగాలు రావాలి. కోట్ల ఉద్యోగం ఏ ఉద్యోగం వచ్చిందా? మరి ఆ రోజు మీరు ఏమన్నారు, నల్లధనం తీసుకొస్తా,
స్విచ్ బ్యాంకులో ఉన్న భారతదేశంలో ఉన్న అందరి నలను తీసుకొచ్చి గరీబులందరికీ పంచుతాను చెప్పినావు. సంవత్సరానికి ఒక కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తున్నావు. ఏ ఒక్క ధర మనం తీసుకొచ్చినావా? మా ప్రభుత్వం అధికారం రాకముందు 48 లక్షల కోట్ల అప్పు ఉంటే ఈరోజు భారతదేశం మొత్తంలో 200 లక్షల కోట్ల అప్పు జరిగింది. మరి అప్పు అంతా ఎక్కడ పెట్టినావు? ఏ అభివృద్ధి చేసినావు? ఏ ప్రజలకు వంచినావు? పేద ప్రజలకు వంచినావు? మరి ఇవన్నీ చేయకుండా మేము ఏదే పార్లమెంట్లో ప్రశ్నిస్తే మా గొంతు నొక్కడానికి మీరు ఈ విధంగా పన్నం పట్టుకున్నారు. కాబట్టి దేశంలో ప్రజలను గమనిస్తున్నారు. మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. మీకు మొన్ననే మా రాష్ట్రంలో మా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పీసీ అధ్యక్షుడు గారి సారథ్యం మహేష్ కుమార్ గారి సారథ్యంలో మీకు మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో మీ బీజేపీ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు. మరి మీరు ఓన్లీ మతం పేరు మీద దేశంలో రెచ్చగొడుతున్నారు తప్ప అభివృద్ధి మీద ఎక్కడ కూడా మీరు చేయడం లేదు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మీకు రాబోయే రోజులు ఖచ్చితంగా దేశం మొత్తం మీద మీకు బీజేపీకి ఖచ్చితంగా ఓడగొడతారు. ఖచ్చితంగా మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. మీరు ఏదైతే ఈ లక్షల కోట్ల అప్పులు తెచ్చిర్రో, ఏదైతే కార్పొరేట్ కంపెనీకి మీరు ఆదాని అమ్మాన్లకు తొత్తువలికి వారికి ప్రజలకు లక్షల కోట్లు దానదత్తం చేసిర్రు, ఇవన్నీ కూడా వెలుగు తీసుకొస్తాం. అప్పుడు మీ యొక్క బండారు బయటపడుతుంది. తప్పకుండా మా ప్రభుత్వంలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. మీ యొక్క అరాచకాన్ని మేము బయటపెడి మేము కార్యకర్తలందరూ కూడా అధైర్యపడద్దు. కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొస్తాం. అంతవరకు సాయశక్తులుగా మేము కృషి చేస్తాము. మీ ఈడీలకు బీడీలకు భయపడేది లేదు. ఖచ్చితంగా మేము యొక్క ఉద్యమాన్ని ఇంతటితో ఆపము. ముందు కూడా ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి మేము సభకు తెలుపుకుంటున్నాము. సారథ్యంలో దాంతోపాటు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణ గారు, మరి జిల్లా బ్యాంక్ చైర్మన్ రమేష్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా శేఖర్ గౌడ్ గారు ముఖ్య నాయకులు, విపుల్ గౌడ్ గారు ఎన్ఎస్సీ యూత్ కాంగ్రెస్, ఎస్టీసీఎల్ అధ్యక్షుడు యాదగిరి గారు, బీసీసీఎల్ అధ్యక్షుడు నరేందర్ గౌడ్ గారు, మరి సేవాదళ అధ్యక్షుడు సంతోష్ గారు, మరి ముఖ్యంగా పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి గారు, మరి ముఖ్యమంత్రి నైలు ఉన్నారు, ముఖ్యమ యువకులు ఉన్నారు, చాలామంది మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. చాలామంది ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు యొక్క సోనియా గాంధీ గారి మీద ఈ యొక్క ప్రోగ్రాం కోసం రాహుల్ ప్రోగ్రాం కోసం అందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి ముందు కూడా ఇంకా ఉద్యమం ఉధృతం చేస్తామని ఈ సభకు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు రామకృష్ణ మాట్లాడుతారు. 1938లో నెహ్రూ గారి చేత ప్రారంభించబడిన 5,000 మంది స్వాతంత్ర సమరయోధులు సభ్యులుగా ఉన్న నేషనల్ హెరాల్డ్ పత్రిక దానిపై నీలి నీడలు కమ్ముతున్న వేళ 2008లో ఏజెల్ సంస్థ నుంచి డైరెక్టర్లుగా మన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వారు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ శ్రేణుల ద్వారా ఆ సమయంలో మేము కూడా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్లో ఉండే నిజామాబాద్ నుండి చందాదారులను చాలామంది జమ చేసి ఏజెల్ సంస్థకు మేము చందాలను రాష్ట్ర స్థాయిలో మా దగ్గర అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఉండే, మహేష్ కుమార్ గౌడ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే. ఇక్కడ నుంచి దాదాపు ₹1,00,000 చందా మేము వార్తాపత్రిక నేషనల్కి సంబంధించి చేసాం. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పంపిస్తూ ఇలాంటి చందాల ద్వారా మేము పత్రిక నడుపుకున్న తరుణంలో రాహుల్ గాంధీ గారిపై, సోనియా గాంధీ గారిపై ఈ మనీ లాండరింగ్ కేసు పెట్టి ఈడీ అక్రమంగా వారిని అరెస్ట్ ఎంక్వైరీ చేసి వారిపై అబాండాలు మోపారు. ఈరోజు కడిగిన ముత్యాల వారు బయటకు వచ్చారు. రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారే ప్రధాని అవుతారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని బీజేపీని కాంగ్రెస్ శ్రేణుల ద్వారా హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్, సేవాదళ మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలుపుతూ